స్వామీజీ ద్వారా మనోజ్ తన కన్న కొడుకు కాదని నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు స్వామీజీ ద్వారా మనోజ్ తన కన్న కొడుకు కాదని నిజాన్ని తెలుసుకోవడం ఏంటి? మరి అలా తెలుసుకున్న తర్వాత ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శృతి వాళ్ళ అమ్మని పిలిచి మరీ శృతి గురించి చెప్పేసరికి శృతి వాళ్ళ అమ్మ మీనాని అడగడం, బాలు అది చూసి ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేయడం, నలుగురు కూడా గదిలోకి వెళ్ళిపోయి ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా ప్రభావతి ముందు కలరింగ్ అయితే ఇస్తారు. నిజానికి వాళ్ళేమీ తిట్టుకోరు. ఇంట్లో ఏదైనా ఒక మాట మీద ఉన్న బాలుకి మీనాకి సపోర్ట్ చేయాలన్నా శృతి రవి తర్వాతే కదా, మరి వాళ్ళని వీళ్ళెందుకు తిడతారు, వీళ్ళని వాళ్ళెందుకు తిడతారు? ప్రభావతి ఏదో కొంచెం సేపు సంతోషంగా ఉంటుంది కదా, శృతి మీనా ఇంకా గొడవాడుకుంటారు, మళ్ళీ మాట్లాడుకోరు, మీనాకి శృతి సపోర్ట్ రాదు అన్న ఉద్దేశంతో ప్రభావతి అలా చేస్తుంది. కానీ సత్యం దాని గురించి బాధపడేసరికి బాలు కాస్త చెప్పేస్తాడు. ఎందుకు కంగారు పడుతున్నావు నాన్న? మీనా శృతి ఎందుకు గొడవ పడతారు? ప్రభావతమ్మ ముఖంలో ఏదో కొంచెం సేపు చిరునవ్వు చూడడం కోసమే వాళ్ళిద్దరూ గొడవాడుకున్నట్టు చెప్పారంతే, అంతకు మించి ఏమీ లేదని చెప్పను. కానీ మీరే కదరా అందరూ కలిసి ఉండేది. ఈ కుటుంబం అంతా నేనున్నంత కాలం అంతా కలిసే ఉండాలి, అదే నా కోరిక. అంతకు మించి నాకే కోరిక లేదు అనగానే, జీవితాంతకాలం కలిసే ఉంటాం నాన్న. ముగ్గురు అన్నాదమ్ములం ఎన్ని గొడవలొచ్చినా ఏమొచ్చినా విడిపోము, అర్థమవుతుందా? నువ్వు జీవితాంతకాలం మాతోనే ఉంటావు, మా పిల్లల్ని ఎత్తుకుంటావు, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్తావు, నీలా మంచితనంగా ఉండడం నేర్పిస్తావు. అన్నీ జరుగుతాయి నాన్న, నువ్వు దేని గురించి బాధపడద్దు. తొందరలోనే మనోజ్ గారిలో కూడా మార్పు వస్తుంది అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. బాలు మాట్లాడుతుండగానే బాలుకి కాల్ వస్తుంది. కాల్ రావడంతో, సరేనన్న నాకు ఒక ట్రిప్ వచ్చింది, మీనాకు నేను వెళ్తున్నానని చెప్పు, మీనా ఎక్కడో వంటగదిలో ఉన్నట్టుంది అని చెప్పాను. కానీ నువ్వే చెప్పేసి వెళ్ళొచ్చు కదరా అని చెప్పనేసరికి, లేదు నాన్న నేను వెళ్తాను అంటూ ఇంకా బాలు కాస్త హడావిడిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మీనా కాఫీ తీసుకుని బయటకు వస్తుంది. సత్యానికి బాలు ఇద్దరు మాట్లాడుకోవడం చూసి కాఫీ తెచ్చేసరికి, ఏర్ మామయ్య అయినా అని చెప్పాను. కానీ అర్జెంటుగా ఫోన్ వచ్చిందమ్మా, ట్రిప్ కోసమంట, నీకు చెప్పమని చెప్పి వెళ్ళాడు అని చెప్పనేసరికి, సరే మామయ్య కాఫీ తీసుకోండి అనగానే, రామ్మ నువ్వు కూర్చో, ఎప్పుడు వంటగదిలోనే ఉండడం తప్పు కదా, బాలు కోసం తెచ్చిన కాఫీ తాగుతూ కూర్చో అమ్మా అని చెప్పనేసరికి, పనుంది మామయ్య అని చెప్పనేసరికి, ఏం కాదులే అమ్మా కూర్చో అని చెప్పి ఇంకా మీనా సత్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శృతి వస్తుంది. మరి నాకు లేదా మీనా కాఫీ అని చెప్పాను. కానీ ఉండు తీసుకొస్తానని. కానీ వద్దు మీనా, నువ్వు నేను షేర్ చేసుకోవచ్చు అని ఇద్దరు కూడా షేర్ చేసుకుని ఇంకా ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారు. ఎప్పటికీ మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా, అదే నేను కోరుకుంటాను అని సత్యం అనగానే, ఎప్పుడు మేము ఇలాగే సంతోషంగా ఉంటాం అంకుల్. మీనా అంటే నాకు చాలా ఇష్టం. నాకు అక్క లేదు, కానీ అక్క ఉంటే మీనాలా ఉండదేమో, కానీ మీనా మాత్రం నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తుంది మీనా, కానీ ఆంటీ మాత్రం మీనాని ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకుంటారు అంకుల్ అని చెప్పాను. కానీ ప్రభావతి ఎవరిని మాత్రం చక్కగా అర్థం చేసుకుంది చెప్పు? ఎప్పుడూ అందరినీ చెడుగానే అర్థం చేసుకుంటుంది. మీరు దాని గురించి ఏం పట్టించుకోకండి, మీరు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండండి చాలు, అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. సరే అంకుల్ అని చెప్పి, సరే మీనా నేను ఫ్రెష్ అవుతాను, నాకు ఆకలేస్తుంది, ఏదైనా చేసి పెట్టవా అని చెప్పాను. కానీ సరే శృతి నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నేను ఈ లోపు ఏదో ఒకటి చేసి పెడతాను అని మీనా కాస్త గబగబా వంటగదిలోకి వెళ్తుంది. ఏంటో ఈ మీనా ఎప్పుడు ఎదుటి వాళ్ళ ముఖాల్లో సంతోషం వెతుక్కోవడమే తన పని అయిపోయింది. ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చడమే తనకు బాధ్యతగా ఫీల్ అవుతుంది. ప్రభావతి ఎప్పుడూ ఇలా లేదు, మీనా చాలా మంచిది, ప్రభావతి మీనాను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సత్యం అనుకుంటాడు. సత్యం అనుకునేసరికి మీనా గబగబా వెళ్ళి స్నాక్స్ చేసి తీసుకొస్తుంది. ఇంకా ప్రభావతి గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండేసరికి, రోహిణికి ముందు పిల్లలు పుడతారా పుట్టరా,
రోహిణికే ముందు పిల్లలు పుట్టాలి, పుడితేనే కదా అత్తయ్య ఆస్తి రాసిస్తారు, అసలు ఒక్కసారి స్వామీజీ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి కామాక్షికి ఫోన్ చేస్తుంది. వదిన ఒక్కసారి ఇంటికి వస్తావా అని చెప్పాను కానీ ఎందుకు వదినా అని చెప్పనేసరికి, ఏంటో ఉదయమే నా దగ్గరికి వచ్చావు, మళ్ళీ నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావు అనగాని, అదేం లేదులే కానీ ఒకసారి ఇంటికి రా అని చెప్పాను కానీ సరేనని. ఇంకా ప్రభావతి మేడ మీద ఉంది కదా, మీనా వంటగదిలో స్నాక్స్ చేస్తూ ఉండగా కామాక్షి గుమ్మాలో అడుగు పెట్టడంతో స్మెల్ వచ్చేసి, అమ్మా మీనా ఏం చేస్తున్నావమ్మా అని చెప్పాను కానీ, రెండు పిన్ని గారు ఇప్పుడే శృతి ఆకలేస్తుంది అంటే బజ్జీలు చేస్తున్నాను అనగానే, అవునా నాకు స్మెల్లో గేట్ వరకు వస్తుందమ్మా అని చెప్పాను కానీ, ఉండండి పిన్ని గారు వేసిస్తాను, మీరు ఇవి తింటూ ఉంటే మళ్ళీ కాఫీ పెట్టి ఇస్తాను అని చెప్పాను కానీ, సరేనమ్మా రావడంతో ఏదో ఒకటి పెట్టి నన్ను సంతోషపెడతావు, నా చేతులతో వండుకున్నవి ఎప్పుడూ నాకు తినాలని అనిపించదు, నీ చేతి వంట చాలా బాగుంటుందమ్మా అనగానే, సరే పిన్ని గారు ఇదిగోండి బజ్జీలు తినండి అనగానే, రెండేనా అని చెప్పనేసరికి, తింటూ ఉండండి పిన్ని గారు మరొక బజ్జీలు తీసుకొస్తాను అని చెప్పాను కానీ, సరే అని ఇంకా బజ్జీలు తింటూ అక్కడే దివాన్ కాట్ ఉంటే అక్కడే కూర్చుని, నీకెంత ఓపికమ్మా మీనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వంటగదిలోనే ఉంటావు, అప్పుడప్పుడు పువ్వులు ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తావు, మళ్ళీ వంటగదిలోనే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంతమంది కొండు పెట్టాలంటే ఉదయం ఒక 2 కూరలు సాయంత్రం ఒక 2 కూరలు వండడమే సరిపోతుంది అని చెప్పనేసరికి, అలా ఏమీ లేదులే పిన్ని, నాకు ఇది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, మీనా అనుకుంటూ శృతి వస్తుంది. చేసావా స్నాక్స్ అనగానే, ఎప్పుడొచ్చారా ఆంటీ అని చెప్పాను కానీ, ఇప్పుడే వచ్చానమ్మా శృతి రా కూర్చో అని చెప్పనేసరికి, ఉదయం మీ అమ్మ వచ్చింది నీతో మాట్లాడిందా అని చెప్పాను కానీ, మా అమ్మ వచ్చిందా, మా అమ్మ రావడం ఏంటి అని చెప్పనేసరికి, నీకు తెలీదా నువ్వు మీనా ఇద్దరూ ఒకటైపోయి ప్రభావతిని ఏదో అంటున్నారంట కదా, అందుకని మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తే మీ అమ్మ ముందు మీ అత్తయ్య మాట్లాడింది, మీనాను శృతిని ఇద్దరు ఒకటైపోయి నాకు విలువనివ్వట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అంటూ మాట్లాడింది మీ అమ్మతోటి, మరి మీ అమ్మ నీకేం చెప్పలేదా అని చెప్పాను కానీ, ఓహో ఇప్పుడు నాకు అంతా అర్థమైంది మీనా అని చెప్పనేసరికి, మా అమ్మ ఇక్కడికి రావడం వల్లే నీ మీద సీరియస్ అయిందనమాట అని చెప్పనేసరికి, అయ్యో నీకు ఈ విషయం తెలియదా ఏంటి, మీ అత్తగారే పనిగట్టుకుని మరీ పిలిచింది, నువ్వు మీ అత్తగారికి విలువనివ్వట్లేదంట కదా, మీ అత్తగారిని లెక్క చేయట్లేదంట కదా అంటూ కామాక్షి చెప్పేసరికి, సర్లే ఆంటీ బజ్జీలు తినండి చల్లారిపోతున్నాయి అని చెప్పాను కానీ సరేనని ఇంకా కూర్చుని బజ్జీలు తింటూ ఉంటుంది. శృతి కూడా వచ్చి కూర్చుని బజ్జీలు తింటూ ఉండేసరికి, వేడి కాఫీ ఉంటే బాగుంటుంది మీనా, చిటికలో పెట్టేస్తాను, అమ్మ మీనా నాకు కూడా అనగానే, అలాగే పిన్ని గారు అని చెప్పి ఇద్దరు కూడా కూర్చుని తింటూ ఉంటారు. ఏమత్తా ఎప్పుడొచ్చావు అనగానే, రాళ్ళుడు రా నీకోసమే మీనా వేడి బజ్జీలేస్తుంది అనేసరికి, ఏంటి మీనా అని చెప్పాను కానీ, తీసుకోబాలు అంటూ శృతి తన ప్లేట్లో ఇచ్చేసరికి, నువ్వు తిను శృతి ఆయనకి ఇస్తానులే అని చెప్పాను కానీ, పర్వాలేదులే మీనా అని చెప్పి తీసుకొనేసరికి ఇంకా ముగ్గురు కూడా కూర్చొని బజ్జీలు తింటూ కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా బజ్జీలు వేస్తూ ఉంటుంది. ఏంటి కామాక్షి ఇంకా రాలేదు అనుకుంటూ ప్రభావతి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, అయ్యో మీ అత్తగారు మాట్లాడడానికి రమ్మని చెప్పింది, నేను ఈ బజ్జీల హడావిడిలో ఇక్కడే ఉండిపోయాను. సరే అమ్మ మీనా బజ్జీలు చాలా బాగున్నాయి, కాఫీ అంతకన్నా బాగుంది, సరే నేను వస్తాను అంటూ కామాక్షి కాస్త గబగబా వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళ ముగ్గురు నవ్వుకుంటారు. సరే మీనా నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పాను కానీ, సరే శృతి అని శృతి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ప్రభావతి, ఏంటి ఎప్పుడనగా ఫోన్ చేశాను అని చెప్పనేసరికి, నువ్వు కోప్పడినంటే ఒక మాట చెప్పనా అని చెప్పనేసరికి, నేను అస్తమాను కోప్పడేదానిలా ఉన్నానా అని చెప్పాను కానీ, నేను వచ్చి అరగంట అయింది ప్రభావతి వదిన అని చెప్పనేసరికి, అరగంట అయిందా, మరి ఆ ఇంటి నుంచి ఇంటికి రావడానికి అరగంట టైం పట్టిందా లేక కింద నుంచి పైకి రావడానికి అరగంట పట్టిందా,
కింద నేను వచ్చేసరికి మీనా గుమగుమలాడుతూ బజ్జీలు వేస్తుంది. ఆ బజ్జీల స్మెల్ చూడడంతోటే నువ్వు నన్ను ఫోన్ చేసి పిలిచావన్న విషయం మర్చిపోయాను. మీనా దగ్గర కూర్చుని బజ్జీలు తింటూ ఉండగా శృతి వచ్చింది. శృతి నేను తింటుంటే బాలు వచ్చాడు. ముగ్గురం కూర్చుని తింటూ మాట్లాడుకున్నాము. నువ్వు ఫోన్ చేస్తేనే కానీ నువ్వు ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నావన్న విషయం గుర్తే లేదు అని చెప్పాను. కానీ ఏం చేస్తుంది అది? బజ్జీలు చేస్తుందా? నాకు తీసుకురాలేదు అని చెప్పాను. కానీ వాళ్ళు తింటున్నారు కదా, తీసుకొస్తాదుండు అనగానే ముందు అత్తగారికి పెట్టాల్సిన బాధ్యత లేదా? అయినా నీకేదైనా తీసుకొచ్చిస్తే మాత్రం బాగుంది చేసింది అని చెప్తావే ఏంటి? ఎప్పుడు తినేయడం వంకలు పెట్టడం నీ కానవాయితీయే కదా, అందుకే లాస్ట్లో తెచ్చి పాడేస్తుందిలే అని చెప్పి మాట్లాడుతుండగానే ప్రభావతమ్మ అనుకుంటూ బాలు వస్తాడు. ఏంట్రా అని చెప్పనేసరికి, ఇదిగో నీ కోసం వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసింది మీనా, నేనే తీసుకొచ్చాను. మీనా వంటగదిలో ఉంది, మళ్ళీ ఎందుకులే రావడం పైకని నేనే తీసుకొచ్చాను అనగానే, అది తీసుకురావడానికి ఏంటి బాధ అని చెప్పాను. కానీ పైకి తీసుకొస్తే నూనె మరిగిపోదా? తర్వాత వేసే బజ్జీలు ఉడకొద్దా ఏంటి? ఎవరు తెస్తే ఏముంది, తినడమే కదా కావాలి, తిను, ఓ 10 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చిస్తాను అని చెప్పాను. కానీ ఏంట్రా ముష్టి వేస్తున్నావా? ముష్టి వేయడం లేదు, నువ్వు అనుకుంటే నేనేమీ చేయలేను, ఏ అత్త అని చెప్పాను. కానీ అంతేరా బాలు అంతే అని చెప్పనేసరికి, సర్లే తినండి అని చెప్పి కిందకు వచ్చేస్తాడు. ఒక బజ్జీ తీసుకోబోయేసరికి, కింద తిన్నాను అని చెప్పావు కదా, మళ్ళీ నా వాటిలోకి వాటాకు వచ్చేస్తున్నావా? వాడు చూడు లెక్కగా 4 అంటే 4 తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి, అయి తిను వదిన, అంతకు మించి నీకు తిన్నా అరగదులే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. అవును, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? కాదు, అందరికంటే ముందు రోహిణికే పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అని ఒకసారి స్వామీజీని అడిగితే బాగుంటుందని. నీ చేదస్తం కాకపోతే పిల్లలు పుట్టడానికి హాస్పిటల్కి వెళ్తారు కానీ స్వామీజీని అడుగుతారా వదిన? అసలు నీకు బుద్ధుండేదంతా చేస్తున్నావా? లేదు, స్వామీజీలకి ముందే తెలుస్తుంది మా ఇంట్లో ఎవరికి ముందు పిల్లలు పుడతారో అని. ఆ విషయం తెలుసుకుంటే సరిపోతుంది అని చెప్పనేసరికి, ఎలా తెలుసుకుంటావు, ఏ రకంగా తెలుసుకుంటావు అని చెప్పాను. కానీ ఏమో నాకేం తెలుసు అని చెప్పనేసరికి, అయితే స్వామీజీ దగ్గరికి వెళ్ళాలంటావు? అవును వెళ్ళాలి, వెళ్తేనే కానీ తెలియదు అని ప్రభావతి అనడంతో, సర్లే వెళ్దాం, తినేసిన తర్వాత కాఫీ తాగిన తర్వాత బయలుదేరి వెళ్దాం. లేదు ఈరోజు కాదు, రేపు ఉదయాన్నే రెడీ అయి ఉంటాను, నువ్వు వచ్చేసాయి, ఇద్దరం కలిసి వెళ్దాము అనగాని, ఆటో ఛార్జీలు టిఫిన్ ఛార్జీలు అన్నీ నీవే మరి అని చెప్పాను. కానీ నేనే కదా తీసుకువెళ్తున్నాను, అన్నీ నావే, సరేనా అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళడానికి వీళ్ళిద్దరూ రెడీ అయ్యి ఉదయాన్నే బయలుదేరతారు. ఏంటి ఉదయాన్నే ఇద్దరు ఊరి మీద పడ్డారు అని చెప్పాను. కానీ స్వామీజీ అనేసరికి, ఏమీ లేదండి గుడికి వెళ్తున్నాము అనగానే, గుడికి వెళ్తున్నారా మీరా? నిజంగానే గుడికి వెళ్తున్నారా అనగానే, అవునండి గుడికే వెళ్తున్నాము, పద కామాక్షి అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. అదేంటి వదిన, అన్నయ్యకి చెప్పవా ఏంటి? మీ అన్నయ్యకి ఇప్పుడు చెప్పడం అవసరమా? అవసరమేమీ లేదు, ముందు పద, మీ అన్నయ్యకి చెప్తే ఎందుకు స్వామీజీ అది ఇది అంటారు. నీకేం తెలుసు మీ అన్నయ్య గురించి? అన్నీ నాకు తెలుసు, నువ్వు ఇంకేం మాట్లాడుకు, పద ముందు అని చెప్పి స్వామీజీ దగ్గరికి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత, నమస్కారం స్వామీజీ అనగానే, ఏంటి ఇలా వచ్చారు, ఏ సందేహంతో వచ్చారు అనగానే, నాకు ముగ్గురు కొడుకులైతే మా అత్తగారు ఏ కొడుకు ముందు పిల్లలు పుడితే ఆ కొడుక్కి ఇచ్చి ఆస్తి మొత్తం రాసేస్తాను ఆ మనవడికి అని చెప్పింది. అందుకోసమని ఎవరికి ముందు పిల్లలు పుడతారా, నా పెద్ద కొడుకే ముందు పిల్లలు పుట్టాలి అంటే ఏం చెయ్యాలి అనగానే, పెద్ద కొడుక, నీకున్నది ఇద్దరే కదా కొడుకులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు అంతే కదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు స్వామి, నాకు ఇద్దరు కొడుకులేంటి, ముగ్గురు కొడుకులు, మొత్తం 4 కొడుకులు, ఒక కొడుకు చనిపోయాడు, మరొక కొడుకు మొత్తం ఇంకొక ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకడంటే నాకు ఇష్టం లేదులే, కానీ వాడు నా కొడుకే కదా, వాడికి కూడా ఆస్తిలో వాటా వస్తుందని నా పెద్ద కొడుకే కావాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అనగాని, నీ పెద్ద కొడుకే నీకు ఇష్టం లేని కొడుకు కదా ప్రభావతి అని చెప్పనేసరికి, ఏంటి స్వామి ఏమంటున్నారు, నా పెద్ద కొడుకు నాకు ఇష్టం లేదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నారు, కావాలంటే ఇది చూడండి నా పెద్ద కొడుకు జాతకం అంటూ మనోజ్ జాతకం దగ్గర పెట్టడంతో ఒక్కసారిగా జాతకం చూసి షాక్ అయిపోతారు.
ఈ జాతకం నీ పెద్ద కొడుకుదా అని చెప్పనగానే అవును నా పెద్ద కొడుకుది ఈ జాతకం అని చెప్పనేసరికి ఈ జాతకం నీ పెద్ద కొడుకుదైతే అయ్యుండొచ్చు, కానీ ఈ జాతకుడు తల్లి తండ్రి బ్రతికి లేరు, చనిపోయారు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే ఏం మాట్లాడుతున్నారు స్వామి, ఈ జాతకుడు తల్లి తండ్రి చనిపోయారా, మేము బ్రతికే ఉన్నాం కదా, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను చెప్పేది నిజమే, ఈ జాతకుడు తల్లి తండ్రి ఎప్పుడో మరణించారు, ఈ జాతకుడికి తల్లి తండ్రియే లేరు అని చెప్పనగానే స్వామి ఏం మాట్లాడుతున్నారు, మా ప్రభావతి వదిన కన్న బిడ్డవాడు, మరి తల్లి తండ్రి చనిపోయారు అంటారేంటి అనగానే కన్న బిడ్డ కాదు, నీకు పుట్టిన బిడ్డ నీ పురిట్లోనే చనిపోయాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి స్వామి, నాకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయాడా, మరి ఇప్పుడు నా దగ్గర ఉన్న బిడ్డ అని చెప్పనగానే పురిట్లోనే తల్లి తండ్రులను కోల్పోయిన బిడ్డ అని చెప్పనేసరికి అంటే వదిన ఏంటి స్వామీజీ అనేది, అంటే నీకు బిడ్డ పుట్టి చనిపోయాడు, ఆ బిడ్డకు తల్లి తండ్రి చనిపోయారా, ఏంటి వదిన ఏంటిదంతా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పనేసరికి అవును ఇది నిజం, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, నమ్మితే మంచిది లేదంటే మీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను, నీవు ఇందాక వచ్చి చెప్పావు కదా, నీకు ఉన్నది 2 కొడుకులు మాత్రమే, 2 కొడుకుల్లో పెద్ద కొడుక్కి మాత్రమే తొందరగా పిల్లలు పుడతారు, రెండో కొడుకు చిన్న కొడుక్కి కొంచెం ఆలస్యం అవుతుంది అనేసరికి మనోజ్ నీ కొడుకు కాదు, ఇంకా ఉన్నది రవి బాలు, రవిలో పెద్దవాడైతే బాలు, బాలుకే ముందు పిల్లలు పుడతారంట వదిన అని చెప్పనేసరికి పిల్లలు పుట్టడం అలా ఉంచు పార్వతి, అసలు మనోజే నా కొడుకు కాదు అంటున్నారు, ఇదేలాగో ఏంటో నేను ముందు తెలుసుకోవాలి, ఆ స్వామీజీ ఎప్పుడు ఏం చెప్పినా క్లియర్గా జరుగుతుంది, జరిగేదే ఆ స్వామీజీ చెప్తారు, కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది, మనోజ్ నా కొడుకు కాకపోవడం ఏంటి, అసలు నా కొడుకు ఎవరు, నా కొడుకు పురిట్లోనే చనిపోతే మనోజ్ని నా బిడ్డగా ఎవరు చేశారు, ఇన్ని రోజులు నా బిడ్డ అని నా నెత్తినెక్కించుకున్న నా కొడుకు కాదా, నాకు పుట్టినవాడు కాదా అని చెప్పి ప్రభావతి కాస్త ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఒక నర్సుని డాష్ ఇస్తుంది. ఆ నర్సు ఎవరో కాదు, ప్రభావతికి పురిడి పోసిన నర్సుని చూడడంతో నీ పేరు ప్రభావతి కదా అని చెప్పనేసరికి అవును నా పేరు ప్రభావతే, మీరెవరు అని చెప్పను, కానీ గెటప్ చూస్తే తెలియడం లేదా వదిన, తనొక నర్సు అని చెప్పనేసరికి నర్సా, అవును అప్పుడు మా వదినికి డెలివరీ అయినప్పుడు ఆ హాస్పిటల్లో నర్సు నువ్వే కదా అని చెప్పాను, కానీ నేను కాదు అనేసరికి వదిన ఈవిడికి తెలుస్తుంది వదిన, ఈవిడి నేను కాదు అంటూ పారిపోతుందంటే ఈవిడికి ఏదో తెలుసు, రావదిన పట్టుకుందాము అని చెప్పి ఇంకా ఆవిడ వెనకాల పరుగులు పెడతారు, ఆ సందు ఈ సందు ఆ సందు అని మొత్తానికైతే ఆవిడ దొరికిపోయేసరికి చెప్పండి సిస్టర్ అసలు ఏం జరిగింది, మా ప్రభావతోదినికి పుట్టిన బిడ్డ మా ప్రభావతోదిన బిడ్డ కాదు అని చెప్తున్నారు, అసలు ఏంటిదంతా, అంటే నా బిడ్డ కాదు అంటే నా బిడ్డ ఏమైనట్టు చెప్పండి అని చెప్పనేసరికి అది అనగానే మీ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు, అదే సమయానికి కడుపుతో ఉన్న భార్యాభర్తలిద్దరూ యాక్సిడెంట్ కేసు వచ్చింది, ఆవిడ ఆ బిడ్డను కనడంతో ఆవిడ కన్ను మూసింది, ఆయన ముందే చనిపోయారు, ఆ బిడ్డను అనాథాశ్రమానికి ఇచ్చేయడానికి సిద్ధపడతారు, అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు, మీకు అందరూ ఉన్నారు కానీ మీ దగ్గర బిడ్డ లేడు, బిడ్డ ఉంటే మీరు ఆ బిడ్డకు తల్లి అవుతారు కదా, మీ దగ్గర ఉండవలసిన బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు మీకు ఒక కొడుకు కావాలి, ఆ బిడ్డకు తల్లి తండ్రి కావాలి, అందుకోసమని చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆ స్థానంలో పడుకోబెట్టి ఆ బ్రతుకున్న బిడ్డను కాస్త తీసుకొచ్చి మీ చేతికిచ్చాను, అందుకే కొన్ని రోజుల క్రితం బిడ్డ జాడ ఎవరికీ చెప్పలేదు, ఎప్పుడైతే బిడ్డని మార్చానో అప్పుడే ఆ బిడ్డ గురించి ఎవరికీ తెలియకూడదనుకున్నాను, ఆ బిడ్డకు తల్లిదండ్రులుగా మీరు దొరికారు కాబట్టి ఆ బిడ్డ ఎప్పటికీ సంతోషంగా ఉంటుందని భావించాను, కానీ ఈరోజు మీకు ఇలా నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు, కానీ ఆ బిడ్డను మీరు కళ్ళారా చూసుకోండి, మీకు ఒక బిడ్డను ఆ భగవంతుడు దూరం చేసిన మరొక బిడ్డను ఆ రూపంలో మీకు ఇచ్చాడు అంటూ ఆ నర్స్ కాస్త చెప్పేసేసరికి ప్రభావతి షాక్ అయిపోతుంది, అంటే ఇన్ని రోజులు నా కొడుకని పెంచుకున్న మనోజ్ నా కొడుకు కాడా,
నా కొడుకు పురిట్లోనే చనిపోయాడా? వాడే నా కొడుకని చెప్పి నా కడుపును పుట్టిన ఇద్దరు కొడుకుల్ని కూడా దూరం పెట్టాను. వాడు చెప్పిన మాటలు బట్టే కదా బాలు తప్పు చేశాడు అనుకున్నాను. నిజంగా ఆ రోజు నీళ్ళల్లోకి తోసేసింది బాలుయే అయ్యుంటాడా? లేక మనోజే తోసేశాడా? వీడు నా కొడుకు కాదు కాబట్టి చేయలేదా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అన్న కన్ఫ్యూజన్ ఒకటి ప్రభావతిలోకి వస్తుంది. వచ్చేసరికి ఏంటొదినా అంతలా ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు వదినా, నాకు చిన్నప్పుడు నా పెద్ద కొడుకు బలరాం ఉన్నాడు కదా, వాడిని తోసేసింది మనోజా లేక బాలునో అర్థం కాలేదు. అప్పుడైతే బాలు అని చెప్పాడు. మరి ఆడు బాలునా మనోజా అని చెప్పనేసరికి నాకు తెలిసినంత మట్టికి బాలు అయ్యుండడు వదిన. ఎవరికి అంత ప్రాణహాని చేసే మనస్తత్వం కాదు. మనోజ్ది స్వార్థ బుద్ధి వదిన. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో లేక పెరిగిన పెంపకం ఎలాంటిదో తెలియదు కానీ వాడిది స్వార్థ బుద్ధే. వాడు నీ రక్తం కూడా కాదు కదా. ఏమో బాలుగాడు చేయలేదేమో, మనోజే చేశాడేమో. బాలు మీదకి నెట్టేసుండొచ్చు. పాపం బాలు, అన్నయ్యే కదా నా మీద నెట్టేసింది అని చెప్పి సైలెంట్గా ఉండుండొచ్చు కదా. నువ్వే ఆలోచించు వదినా అని చెప్పనేసరికి, ఇన్ని రోజులు నేను ఏ తప్పు అయితే చేశానో ఇక మీదట చెయ్యకూడదనుకుంటున్నాను కామాక్షి. నా కడుపును పుట్టిన వాళ్ళిద్దరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను అనగానే, మంచి నిర్ణయం తీసుకున్నా వదినా. మరి అలాగని మనోజ్ని దూరం పెడతావా? కనకపోయినా ఇన్ని సంవత్సరాలు నువ్వే కదా కడుపులో పెట్టుకుని మరీ పెంచావు. నీ కొడుకు కాకపోయినా నువ్వు పెంచావు కదా, మరి వాడి మీద ప్రేమ పోతుందా అని చెప్పాను. కానీ ఎప్పుడైతే వాడు నా కొడుకు కాదు అని అన్నారో అప్పుడే వాడి మీద నాకు కొంచెం ప్రేమ తగ్గింది. ఇంతకు ముందులా అయితే వాడిని నేను వెనకేసుకు రావడం అయితే జరగకపోవచ్చేమో వదిన అంటూ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ఇంకా బాలుతో ఎప్పుడు ఉన్నట్టు కాకుండా కొంచెం ప్రేమగా ఉండడం, భోంచేసావా అంటూ పలకరించడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఏంటమ్మా కొత్తగా వాడి మీద ప్రేమ పుట్టిందా అని చెప్పనేసరికి, వాడు మాత్రం నా కొడుకు కాదా ఏంటి? వాడి మీద ప్రేమ కలగకూడదా? నీ మీద మాత్రమే ప్రేమ కలగాల ఏంటి అంటూ ప్రశ్నలు వేసేసరికి ఏమీ అర్థం కాదు ప్రభావతికి. ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నారు? నా మీద ప్రేమ కలగదా, వాడి మీద ప్రేమ కలిగిందా అంటూ ఇలా మాట్లాడుతుందేంటి అని చెప్పి ఇంకా మనోజ్ కూడా షాక్ అవుతాడు. ఇంకా ప్రభావతి, నేను చాలా తప్పు చేశాను కదండి బాలుని దూరం పెట్టి అని చెప్పాను. కానీ అది నీకు ఇప్పుడు తెలిసిందా ప్రభావతి? ఇప్పటి వరకు నీకు తెలియలేదా బాలుని దూరం పెట్టాను అన్న విషయం? ఇప్పుడే నువ్వు గుర్తించావేంటి బాలుని దూరం పెట్టాను అని ఇప్పుడు అనుకుంటున్నావా ఏంటి అనగాని, లేదండి, నేను ఇన్ని రోజులు ఏ తప్పు అయితే చేశానో నాకు అప్పుడు తెలియలేదు. నేను చేసిన తప్పు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా సరిదిద్దుకుంటానండి అని చెప్పి ప్రభావతి అనేసరికి, ఏంటి ప్రభా కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేనిది బాలుగాడి మీద ఇంత ప్రేమ ఏంటి? బాలుని చూస్తేనే కయ్యమంటావు, బాలుని దూరం పెడుతుంటావు. మరి అలాంటిది నువ్వేనా బాలుని ఇంత ప్రేమగా వాడి మీద ప్రేమ చూపించలేదు అది ఇది అంటూ మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి, అవునండి, మన ఇంటి కాగితాలు ఉన్నాయి కదా, ఆ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి పైన బాలుకి ఒక రూమ్ కట్టించేద్దామండి అనగానే, మరి ఇంతకు ముందు కట్టిద్దామా అంటే వద్దన్నావు కదా ప్రభా, మరి ఇప్పుడు కట్టిద్దాము అంటున్నావేంటి అనగానే, అప్పుడు ఎందుకో వద్దన్నాను, ఇప్పుడు నేనే అంటున్నాను కదా కట్టిద్దామని. ఇంకా మీరేం మాట్లాడకండి. ఇంటి కాగితాలు ఎక్కడైనా పెట్టి ఒక 4 లక్షలు ఎంతో తీసుకొచ్చి పైన రూమ్ అర్జెంటుగా కట్టించండి, వాళ్ళకి రూమ్ కావాలి అని చెప్పనేసరికి, ఏంటో ఎప్పుడు ఏ క్షణాన్న ఎలా ఉంటావో ఏంటో నువ్వు. నిన్ను ఆ భగవంతుడు ఎలా ఏ రకంగా ఉండి ఏ మూడ్లో ఉండి తయారు చేశాడో ఏటో నాకే అర్థం కాదు. గత 30 సంవత్సరాలుగా నీతో నేను కలిసి ఉన్నా నీ మనస్తత్వం ఏంటో నాకు తెలియలేదు ప్రభా అనుకుంటూ సత్యం కాస్త అనుకుంటాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే, మీ అమ్మ మీకు రూమ్ కట్టించమని చెప్పిందిరా అని చెప్పనేసరికి, ఏంటి ప్రభావతమ్మ మా కోసం రూమ్ కట్టించమని చెప్పిందా అని చెప్పాను. కానీ అవునరా, కట్టించకపోతే నాతో గొడవాడినా ఆడుతుందిరా అని చెప్పనేసరికి, ఏంటి నాన్న ప్రభావతమ్మ బుర్రకి ఏదైనా దెబ్బ తగిలిందా ఏంటి? ఈ మధ్య వింత వింతగా విచిత్రంగా పలకరిస్తుంది. తిన్నావా, ఒంట్లో ఎలా ఉంది, ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగా అంటూ మాట్లాడుతుంది. పైగా మీనాని కూడా ఏమీ అనడం లేదంట.
ఏంటో ఏ సృష్టి దారుణాలు చాలా జరుగుతున్నాయి అని చెప్పి బాలు కాస్త ఆశ్చర్యపోతాడు. మరి ప్రభావతి మనోజ్ సొంత కొడుకు కాదన్న విషయాన్ని బయట పెడుతుందా? బాలు మీద ఇలానే ప్రేమను చూపించి బాలుని కూడా దగ్గరికి తీసుకుంటుందా? బాలుకి దూరమైన కన్న ప్రేమను మళ్ళీ బాలుకి అందజేస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.